హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి పర్సోనా కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. వర్చువల్ అసిస్టెంట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటి నిండే పని అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ఏపీఎస్సీలో ఉంటుంది అనమాట. 3 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది పైగా అప్లై చేసుకోవడం అనేది జరిగింది. దరఖాస్తు పైన క్లిక్ చేసి అలాగే ఈ యొక్క వేకెన్సీ అనేది లింక్డ్ఇన్ ద్వారా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఫుల్ టైం వర్క్ అనేది చేయొచ్చు ఇక్కడ. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తాం, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే రెజ్యూమ్ అనేది రెడీ చేసుకోవాలి. అది కూడా అప్డేటెడ్లో ఉండాలి. అలాగే ఈ ఉద్యోగానికి తగిన వల్ల లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి ప్రతిది కూడా. అలాగే ఈ ఉద్యోగానికి నేను ఎలా తీర్చిదిద్దుకోగలను ఉత్తమంగా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ. సో ఇదైతే మీరు అప్డేటెడ్ రెజ్యూమ్తో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే మంచి రెజ్యూమ్ అనేది ఉండాలి. ఉద్యోగం గురించి చూసుకుంటే వర్చువల్ అసిస్టెంట్ గా మీరైతే వర్క్ చేస్తారనమాట ఇక్కడ. ఓకేనా. సో పర్సనల్ ఎవరు నిర్మిస్తారు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మేము కొత్త వస్తువులను నిర్మించడానికి మరియు మా కస్టమర్లను సంతోషపెట్టడానికి ఇష్టపడే ఉద్యోగభరితమైన సమస్య పరిష్కారాలను మా బృందం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుపేత కష్టపడి పనిచేసే వ్యక్తులతో రూపొందించబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. నేర్చుకునే సంస్కృతి మరియు నిరంతర అభివృద్ధి ద్వారా ఐక్యమైంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మనం వెతుకుతున్నది దేనికోసం అంటే మా క్లయింట్లు తమ అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలలోని వివిధ భాగాలకు నిర్వహించడంలో మరియు స్కేల్ చేయడంలో సహాయపడటానికి మేము వర్చువల్ అసిస్టెంట్ల కోసం చూస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. వర్చువల్ అసిస్టెంట్ గా మీరు మా క్లయింట్ కంపెనీలోని వివిధ బృందాలతో కలిసి పనిచేస్తారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. వివిధ ప్రాజెక్టులు వారికి సహాయం చేస్తూ సాధారణ సమస్య పరిష్కారిగా ఉంటారు అనేసి కూడా వీళ్ళైతే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు అలాగే మీరేం చేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈమెయిల్స్ రూపొందించడం మరియు వ్యాపార కమ్యూనికేషన్లను నిర్వహించడం అనేది మీ యొక్క బాధ్యత. వీడియో కాన్ఫరెన్స్లను నిర్వహిస్తారనమాట. క్లయింట్లు మరియు కస్టమర్లతో ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తారు. అలాగే సమావేశాలు మరియు కార్యక్రమాలను షెడ్యూల్ చేయడం మరియు ప్లాన్ చేయడం అనేది మీ యొక్క బాధ్యత అనమాట. స్ప్రెడ్షీట్లు ఉపయోగించి ఆన్లైన్ పరిశోధన మరియు డేటా సేకరణ అనేది మీరు చేస్తుంటారు. నివేదిక మరియు విశ్లేషణ అనేది చేస్తుంటారు అనమాట. రచన మరియు మీడియాతో సృజనాత్మక పని అనేది చేస్తుంటారు అనమాట. ఇతర పరిపాలన మరియు పనులు ప్రాజెక్టులు అనేవి చేస్తుంటారు. అలాగే అవసరాలు వచ్చేసరికి ఆంగ్లంలో మీకు ఫ్లూయెంట్గా మంచి ప్రావీణ్యం అనేది ఉండాలి. అలాగే యాప్లు మరియు సాంకేతికతను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. దీర్ఘకాలిక మరియు పూర్తి సమయం నిబద్ధత కలిగి ఉండే సామర్థ్యం అనేది మీకు అవసరం అనమాట. యుఎస్ వ్యాపార సమయాల్లో పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. అది కూడా పసిఫిక్ సమయాల్లో చేయాలి, సెంట్రల్ సమయాల్లో చేయాలి, అలాగే తూర్పు సమయాల్లో కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ 3 రకాలుగా ఇచ్చారు. సో అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే పని అనుభవం అవసరం లేదనమాట. కానీ మీకు ఉన్న ఏదైనా పని అనుభవాన్ని మేము పరిగణనలోకి తీసుకుంటాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ స్థానం తీవ్రమైన కెరీర్ ఆధారిత అభ్యర్థులకు అవసరం అనమాట. సో మనం వెతుకుతున్న ఇతర లక్షణాలు ఏంటంటే పనిలో లేదా పాఠశాలలో విజయాలు ట్రాక్ రికార్డ్ అనేది ఉండాలి. కనీస మార్గదర్శకత్వంతో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అధిక పనితీరు గల పని లేదా పాఠశాల వాతావరణంలో అనుభవం అనేది ఉండాలి. జట్టు సభ్యులు అవసరాలను ఊహించడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. కష్టపడి పనిచేయడానికి మరియు పట్టుదలతో ఉండడానికి ఇష్టపడడం అనేది రావాలి. మేధోపరమైన హస్తగత మరియు వనరుల నైపుణ్యం అనేది మీకు ఉండాలి. వృత్తి నైపుణ్యం కూడా మీరు ఉండాలి. అలాగే మేము అందించేవి అనేసి ఇక్కడ వివరించడం జరిగింది. సో పరిశ్రమలో అత్యుత్తమ జీతాలు అనేది అందిస్తారు. ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా శాశ్వతంగా
ఇంటి నుంచే పనిచేయగలిగే సామర్థ్యం అనేది వీళ్ళు కల్పిస్తున్నారు. అలాగే వృద్ధి మరియు పురోగతిని అవకాశాలు అనేసి ఇవ్వడం జరిగింది. వేగవంతమైన పని మరియు సహకార వాతావరణం అనేది లభిస్తుంది. వెచ్చని మరియు స్నేహపూర్వక కంపెనీ సంస్కృతి అనేది మీకు లభిస్తుంది. పూర్తి ప్రయోజనాలు అనేవి లభిస్తాయి అన్నమాట. పర్సనల్ ప్రయోజనాలు, ఆరోగ్య ప్రేమ లభిస్తుంది. అలాగే అపరిమిత చెల్లింపులు సమయం అనేది ఉంటుంది. అలాగే చెల్లించిన అనారోగ్యం మరియు సెలవులు అనేవి లభిస్తాయి అన్నమాట. పనితీరు ఆధారంగా వార్షిక బోనస్లు అనేవి కూడా లభిస్తాయి. నెలవారీ సాంకేతిక భత్యం అనేది మీకు ఉంటుంది. మీకు నచ్చిన కరెన్సీలో చెల్లించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే సీనియారిటీని బట్టి ఇతరులకు కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మీకు పూర్తిగా పర్సోనా గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఈ కంపెనీకి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్కి నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎంతవరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో
ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.